దిత్వా ప్రభావంతో ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయని అంటున్నారు. అది ఉమ్మడి కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కొంచెంగా గుంటూరు జిల్లాలో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అది రేపు తెల్లవారుజాము లోపు జరిగే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది. బాపట్ల, కడప, అన్నమయ్య, తిరుపతికి ఏమో ఆరెంజ్ అలర్ట్ ఉంది. గుంటూరు లాంటి వాటికి ఎల్లో అలర్ట్ ఉంది. తుపాను బలహీనపడ్డా సరే రేపటి వరకు ఆ ఇంపాక్ట్ కోస్తా తీరం వెంబడి ఉంటుంది కాబట్టి చాలా చోట్ల విస్తారంగా వర్షాలు పడతాయంటున్నారు. ఈ దిత్వా తుపాను ప్రభావంతో ఏపీ విద్యుత్ శాఖ కూడా అప్రమత్తమైంది. ఏపీ సిపిడిసిఎల్ సర్కిల్స్ పరిధిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కృష్ణా, బాపట్ల, ఒంగోలులో ఈ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ అయింది. ఉమ్మడి కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఆకస్మిక వరదలు రావచ్చు అంటున్నారు అధికారులు. నెల్లూరుకి ఆ ప్రమాదం ఎక్కువగా ఉందన్న అంచనాలతోటి అక్కడ పెద్ద ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించారు. వరదలు ప్రమాదకర స్థాయిలో వస్తే గనక సహాయక చర్యలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు సిబ్బంది. కాబట్టి ఈ ఏరియాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ అర్ధరాత్రి నుంచి రేపు తెల్లవారుజాము వరకు ఇది తీరానికి బాగా సమీపానికి వస్తుంది కాబట్టి అక్కడ వర్షాలు ఎక్కువ పడితే అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక దిత్వా తుపానుపై సచివాలయంలో ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి సమీక్ష నిర్వహించారు హోంమంత్రి అనిత. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాళ రేపు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణ నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందంటున్నారు. కంట్రోల్ రూమ్కి వచ్చే కాల్స్కు వెంటనే స్పందించాలి అన్నారు. విద్యుత్ సరఫరాకు ఒకవేళ అంతరాయం కలిగితే ఇమ్మీడియట్గా దాన్ని పునరుద్ధరించాలంటున్నారు హోంమంత్రి. ఇవాళ రాత్రికి ఈ దిత్వా తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా, రేపటికి అది మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుంది అంటున్నారు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్. తుపాను బలహీనపడ్డా దక్షిణ కోస్తాకు మాత్రం భారీ వర్షాల ముప్పు పొంచే ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. దిత్వా తుపాను ఏ ప్రాంతంలో ఉంది, ప్రస్తుతానికి దాని ప్రభావం ఏ మేర ఉండబోతుంది, ఇంకా ఇది బలపడుతుందా బలహీనపడుతుందా? నిన్న నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఉన్న దిత్వా తుఫాను నిన్న సాయంత్రానికి ఉత్తర వాయువ్య దిశలోను, తదుపరి రమారమి ఉత్తర దిశలోను పయనించిన తరువాత ఈరోజు నైరుతి బంగాళాఖాతంలోనే దానికి ఆనుకుని ఉన్న తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి సమాంతరంగా తుఫానుగానే కొనసాగుతుంది. అయితే ఈ తుఫాను కరైకల్, కడలూరుకు 100 కిలోమీటర్ల దూరంలోను, పుదుచ్చేరికి 110 కిలోమీటర్ల దూరంలోను, వేదారణ్యానికి 140 కిలోమీటర్ల దూరంలోను, తమిళనాడులోని చెన్నైకి 180 కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగుతుంది. ఇది రమారమి ఉత్తర దిశలోనే పయనించి ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి తన యొక్క కేంద్రం కోస్తా తీరానికి కనిష్ట దూరం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.